మనం ఈనాడు ధ్యాన కీర్తనగా చూస్తూ ఉన్నాం. ఈ కీర్తన భాగంలో ఉన్నటువంటి 16 వచనాలు సారాంశం ఒకటి. రూపాల్ గారు జ్ఞాపం చేసినట్లుగా ప్రతి క్రైస్తవ బిడ్డ ఈ కీర్తన భాగము కంటతా పట్టి ఉండాలి, చూడకుండా చదువు అనుభవంలోకి రావాలి. ఎందుకంటే ఈ కీర్తన 16 వచనాలు కూడా మన నోటు ద్వారా ఉచ్చరించి ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు చూస్తామండి. దేవుని స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. అంటే ఈ కీర్తనలో అంత గొప్ప శక్తి ఉంది. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఆశ్రయిస్తే మనకు కలిగే మేలులు ఎంత గొప్పవో ఈ కీర్తన భాగములో భక్తుని ద్వారా వెల్లడి చేయబడింది. మన ఆరాధిస్తున్న దేవుడు మహోన్నతుడని, ఆయనను మనం ఆశ్రయించేవారుగా ఉంటే ఏ మేలు కొదువ లేకుండా ప్రభు మనల్ని కాపాడుతారని ఈ కీర్తన భాగములో రాయబడి ఉంది. మన ఆరాధిస్తున్న దేవుడు మహోన్నతుడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. మహోన్నతుడు అనే మాటకు అర్థం ఎవరైనా చెప్పగలరా? ఇది అందరికీ తెలిసిన మాటే. చెప్పడానికి మాత్రం పోటీ పడకపోవడం విచారం అండి. మహోన్నతుడు మీరు ఎక్కడ ఇంగ్లీష్ బడిలో చదువుకున్నారా? అంటే ఉన్నతుడు వేరు, మహోన్నతుడు వేరు. ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఉన్నారు, మహోన్నతమైన స్థితిలో ఉన్నవారు ఒక్కరే ఉన్నారు. దేవుని స్తోత్రం. అందుకే యోహాను రాసిన మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అన్నాడు. ఉన్నవారు అందరికంటే గొప్పవాడు అన్నాడు. పాపం చెల్లించండి. లోకములో ఉన్నవారందరికంటే గొప్పవాడిని మహోన్నతుడు అంటారండి. స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా. మహాగణుడు. ఎంత గొప్పవాడంటే మహాగణుడు, మహోన్నతుడు. అంటే లోకములో ఉన్నవారందరికంటే గొప్పవాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. అధికారులు లోకములు ఉన్నారు, కానీ మన యేసయ్య సర్వాధికారి. హల్లెలూయా. అధికారులందరి పైన అధికారి ఆయన. అందుకే ప్రభువుని ఒక పేరుంది, మహోన్నతుడు అనే పేరు బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, లోకములో దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు, దేవతలు అనబడేవారు ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అంటాడు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. అంటే లోకములో దేవతలు అంటే దేవునితో సమానులు అని ఎంచుకున్నవారు. లోకంలో కొంతమంది వారిని దేవునితో సమానులుగా ఎంచారు, వారిని దేవతలు అంటారు. స్తోత్రం చెల్లింతారా? దగ్గరగా దేవుని స్తుతించండి. మరి కొన్ని సంవత్సరాల క్రితం దేవత సినిమా వచ్చింది. ఎంతమంది చూసారో చేయొద్దండి. అసలు చూడదు. సినిమాలు ప్రభువులోకి వచ్చిన తర్వాత చూడకపోవడం మంచిదే. ప్రభువులోకి రాకముందు సినిమాలు చూడడం వాళ్ళంటూ ఉన్నారా? అంటే నీ ప్రభువులోకి రాకముందు వచ్చింది ఆ సినిమా దేవత. నిజంగా దేవత అంటే ఏంటో అందులో చాలా విపులంగా వివరించారు. అంటే దేవునితో సమానులుగా ఎంచడం. చాలా మంది చూడండి, మంచిగా మనం చూస్తే మనకు కావలసినవన్నీ ఇస్తుంటే వారిని ఏమంటారంటే దేవత అంటారు. గత రాత్రి అనగా అందుకడే 6 ప్రాంతాన్ని 5-6 ప్రాంతాల్లో ఎత్తున దగ్గర కూర్చొని మాట్లాడుతూ, ఇద్దరు కూర్చొని బయట కూర్చుని ఉన్నాను. ఆయన వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఎప్పుడు మీ అమ్మగారు నేను ఎప్పుడు వచ్చినా బాబా టీ తాగనేది, భోంచే అనేది, భోంచేప్పుడు వదిలేది కాదండి, చాలా మంచిగా చూసేదండి, మీ అమ్మగారు దేవత అండి అన్నాడు. ఆయనకి దేవత. స్తోత్రం చెల్లించండి అందరూ. అంటే మంచిగా చూస్తే దేవత.
స్తోత్రం చెల్లిందమ్మా. అంటే దేవత అంటే దేవుడితో సమానులుగా ఎంచిన వారిని దేవతలు అంటారు. కానీ దేవతలు దేవుళ్ళు కానే కారు. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కనుక దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని బైబిల్ గ్రంథం చాలా తేటగా బోధిస్తుంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చదవండి దయతో. దేవుడు పలికిన మాట ప్రవక్తని యెషయా ద్వారా ఒకసారి చదువుదామండి. నేను మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను అంటాడు. హల్లెలూయా. దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి. అయినా గాని ఆయన ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఆయనను ఆధారముగా చేసుకుంటారో వారితో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడంటే అండి. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక దేవుని ప్రజలైన మనం ఆరాధిస్తున్న దేవుడు మహోన్నతుడు అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. లోకములో ఉన్నవారందరికంటే గొప్పవాడు, ఆయన కంటే గొప్పవాడు మరెవరు లేనే లేరనే సంగతి మనం నిజంగా గుర్తెరిగిన వారమైతే ఆయననే మనం ఆశ్రయించే వారమై ఉంటాం. ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ ఉండదటండి. కీర్తన 34 కీర్తన 10వ వచనంలో మాట ఉంటుంది. ఒకసారి చదవండి. 34 కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేవి గలవై ఆకలిగొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. సింహం పిల్లలన్నా ఆకలి కొంటాయంట. సింహము అడవికి రాజు. మరి సింహానికి దాని పిల్లలకు కొదువు అనేది ఉండనే ఉండదు అసలు. ఒకవేళ కొదువు ఉన్నా కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎందుకంటే సింహానికి సమస్తమును అనుగ్రహించిన వాడు దేవుడే. అడవిలో ఉన్న ప్రతి జంతువుపై బలమైన జంతువుగా చేసినోడు, సృజించిన వాడు సింహాన్ని దేవుడే సృజించాడు. దేవుని స్తుతించండి. అటువంటి సింహం పిల్లకైనా కొదువు ఉంటుంది, కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, లోకంలో ధనాన్ని ఆశ్రయించిన వారిని ధనవంతులు అంటారు. దేవుణ్ణి ఆశ్రయించిన వారిని దేవుని పిల్లలు అంటారు. వీళ్ళ క్రైస్తవులకు ఒక పేరు ఉంది, మంచి పేరు. అది మనము వినియోగించుకోవాలి. క్రైస్తవులకు ఉన్న మంచి పేరు ఏంటంటే మీరు దేవుని బిడ్డలు అంటారు. వారు దేవుణ్ణి నమ్ముకున్నారండి, వారు దేవుని పిల్లలండి. ప్రతి ఒక్కరు పలికే మాట అదే. దేవుని స్తోత్రం చెబుదామా. మిమ్మల్ని ఎవరన్నా పలికారో లేదో తెలదు. కనుక ఆదివారం దేవుని మందిరానికి వస్తుంటే చూసిన వారు దేవుని బిడ్డలండి వారు అంటారు. దేవుని బిడ్డలంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారే దేవుని బిడ్డలు. ధనమును ఆశ్రయించిన వారు ధనవంతులు అంటారు వాళ్ళని. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఎందుకంటే ధనగణతలు అనేవి నిత్యము ఉండేవి కావు. దేవుడు అనేవాడు నిత్యము మనతో ఉండేవాడు. హల్లెలూయా. ఇహమందును పరమందును నిత్యము ఉండేవాడు. అందుకే ఆయనకు ఒక పేరుంది, నిత్యుడగు తండ్రి అన్నారు. హల్లెలూయా. ధనానికి ఒక పేరు పెట్టబడింది బైబిల్లో, అస్థిరమైన ధనము అని రాశారండి. మీరు బైబిల్ చదివితే అర్థమవుతాయి. ధనం అంట అస్థిరమైనదంట, అంటే స్థిరమైనది కాదటండి.
దేవుడే స్థిరమైన వాడు. ఆయనకు ఒక పేరుంది, నిత్యుడగు తండ్రి. కనుక నిత్యము ఉండేవాడట ఆయన. కనుక అటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే ఇహమందును పరమందును ఏ మేలు కొదువై ఉండదు. నమ్మిన వారు స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్న దినాల్లో జరిగిన సంభవాలు, ఒక సంభవాన్ని మనం ఆలోచిస్తే మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయంలో ఒక ధనవంతుడు యేసు ప్రభు వద్దకు వచ్చాడట. వచ్చి, బోధకుడా, నిత్య జీవానికి వారసుని కావాలంటే ఏ మంచి పని చేయాలని అడిగారు. ప్రభు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ చెప్పుకుంటూ వచ్చిన తరువాత ఆయన చివరిలో మాట చెప్పాడండి. 23వ వచనం చదవండి. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదియుగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. అందరూ స్తోత్రం చేస్తారా? ఎందుకంటే ఒక యవ్వనస్తుడు ధనవంతుడు అని, మిగులు ధనవంతుడు అంటే యేసయ్య వద్దకు వచ్చి అడిగాడు. యేసయ్య అన్నాడు, ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలు నీకు తెలుసా అన్నాడు. ఏ ఆజ్ఞలు అంటే యేసయ్య జ్ఞాపకం చేశాడు, ఆ రాజ్యం జ్ఞాపకం చేశాడు. ఇవన్నీ బాల్యము నుండే నెరవేరుస్తున్నానండి అన్నాడు. ఇంకా నా కొదువేంటి అన్నాడు. నీకొకటి కొదువు ఉంది నాయనా, నువ్వు ఇంటికెళ్ళి నీ ఆస్తుపాస్తులు అమ్మి పేదలకు పంచిపెట్టు, నీ వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఈ మాట వాడికి చాలా కష్టం అనిపించిందంట. వాడు మిగులు ధనవంతుడు, ధనమును ఆశ్రయించిన వాడతను, ధనం మీదే మనసు పెట్టినవాడు, ధనమునే ఆధారముగా చేసుకున్నవాడు కనుక యేసయ్య మాటలుగా వ్యసనపడి ఇంటికి వెళ్ళిపోయాడట. వాడు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత శిష్యుల వైపు చూసి యేసయ్య పలికిన మాట, ధనవంతులు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అని చెప్పి మరొక మాట చెప్పాడు. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే అంటారు. అలాగైతే ఎవరు దేవుని రాజ్యములో చేరతారండి అన్నప్పుడు మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యము అని చెప్పాడు అక్కడ. అందరూ స్తోత్రం చెల్లిస్తారా? అంటే అర్థం ఏంటంటే ధనం అనేది పరలోకానికి ఎవరిని చేర్చలేదు. ఈ లోకానికే పరిమితమైంది ధనం. అది కూడా శాశ్వత కాలం మనతో ఉండేది కాదు. హల్లెలూయా. కొంతకాలమే మనతో ఉంటుంది ధనం అనేది, ఎల్లకాలము ఉండదు. అందుకే లోకంలో సామెత పుట్టింది, వాడలో బళ్ళు వాళ్ళవుతే వాళ్ళ బళ్ళ అని ఏదో సామెతోటి ఉందండి. కనుక ప్రియులారా గమనించాలి, ఎల్లకాలము మనతో ఉండేది కాదు ధనం. అది కూడా లోకానికే పరిమితం. ఎంత ధనాన్ని సంపాదించుకున్నా లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ ధనం అన్ని పరలోకానికి నడిపించలేదు. హల్లెలూయా. కనుక ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి మనల్ని చేర్చాలన్నా, ఈ లోకములో ఉండగా మన జీవితాన్ని బాగు చేయాలన్నా అది దేవుని వల్లే సాధ్యం. హల్లెలూయా. ధనం అనేది లోకములో మన అవసరతలు తీర్చేదే కానీ మన జీవితాన్ని బాగు చేసేది కాదు, అనగా మన ప్రవర్తనను మార్చేది కాదు. హల్లెలూయా. ఎందుకంటే ధనం ఉంటే లోకములు ఎన్నెన్నో ఏర్పాట్లు చేసుకోవచ్చు. చాలామంది అంటారు సిరొస్తే చిన్నీలు ఎక్కువ అవుతాయని. ఈ కడవరి దినాలు చూడ ధనం ఎక్కువైపోవడం వల్ల ఎన్ని డేలు చేస్తున్నారో, ఏకడేలే. నిన్న ఫాదర్స్ డే అంట, మదర్స్ డే అంట, మ్యారేజ్ డే అంట, బర్త్డే అంట,
ఈ బర్త్డేలు పైగా నెల నెలా బర్త్డేలు అంట, మంత్లీ బర్త్డేలు, ఇంకా ఏమేమి వస్తాయో తెలదు మనకి. ఇది సిరెక్కువ అవ్వడం వల్ల జరిగే కార్యాలండి. కనుక ఈ లోకంలో డబ్బు వల్ల ఎన్నెన్నో కొన్ని ఎక్స్ట్రాలు చేయొచ్చు, కానీ ఈ ధనము మన ప్రవర్తనను మార్చలేదు. హల్లెలూయా. ఈ మానవ జీవితాన్ని మార్చేది, మన ప్రవర్తనలో మార్పును కలగజేసేది దేవుడే. కనుక ఏ లోకములో ఉన్నా దేవుణ్ణి కలిగి ఉండాలి. ఈ లోకములో దేవుణ్ణి కలిగి ఉంటే ఆయన మన ప్రవర్తనను మారుస్తాడు. మన ప్రవర్తన మార్చబడితేనే లోకాన్ని విడిచిపెట్టగానే పరలోకానికి చేరుతాం. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకే ప్రభు అన్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అని. ఎందుకన్నాడంటే ధనము మనిషి ప్రవర్తనను మార్చలేదు. ఎందుకంటే ప్రతి మానవుని హృదయం ఘోరమైన వ్యాధి కలది, అది మోసకరమైనది, అది దేవునికి తప్ప ఎవరికీ తెలియదు. ఇర్మియా గ్రంథములో మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదవండి, దయతో మీకు అర్థమవుతుంది. మన హృదయములో దాగి ఉన్న చెడుతనాన్ని, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, ఆ మోసకరమైన స్థితి, ఆ ఘోరమైన వ్యాధిని తొలగించేవాడు లోకములో ఎవ్వరూ లేరు. మనము ఎంత ధనాన్ని సంపాదించినా, ఎంత ఘనతను సంపాదించినా మనలో ఉన్న చెడుతనాన్ని అది తొలగించలేదు. ఎందుకంటే హృదయమును ఎరిగిన వాడు దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఆయన తప్ప ఎవరు మన హృదయాన్ని మార్చలేరండి. మానవ హృదయం పరిశుద్ధపరచబడాలి, మార్చబడాలి. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుని చూస్తారని చెప్పడం మత్తయి సువార్తలో ఉంది. కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పారు, ఈ లోకంలో ఉండగా హృదయ శుద్ధి పొందకపోతే పరలోక రాజ్యములో ప్రభుతో యుగయుగాలు మనం ఉండలేం. ఈ లోకములు ఉండగానే హృదయ శుద్ధి కలిగి పొందుకుంటే ఈ లోకములు ఉండగానే ప్రభువును చూడగలం. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభుతో యుగయుగాలు జీవించగలం. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ధనము కంటే దేవుడే గొప్ప. ధనము చేయలేని కార్యాలు దేవుడు చేస్తాడు. ఎందుకంటే దేవుడే మానవ హృదయాన్ని ఎరిగినవాడు, దేవుడే మానవుని ప్రవర్తనను బాగు చేయువాడు. దేవునికి స్తోత్రం. కనుకనే క్రీస్తు పూర్వం మోషే నాయకత్వంలో నడిపించబడుతున్న ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో పట్టణాన్ని జయించిన తరువాత వారు యొర్దాను దాటే ముందు మోషే చెప్తాడు ఇశ్రాయేలు ప్రజలతో, యెహోషువతో చెప్తాడు, తన తర్వాత నాయకత్వం పొందుతున్న యెహోషువతో చెప్తాడు, ఇదిగో మీరు యొర్దానును దాటక ముందే యొర్దానుకు యువతల 3 ఆశ్రయపురాలు, యొర్దాను దాటిన తర్వాత పాలుతేలు ప్రవహించి కానాను దేశంలో 3 ఆశ్రయపురాలు నిర్మించుకోవాలి అని చెప్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎందుకు మోషే ద్వారా దేవుడు ఆ ఆజ్ఞలు ఇచ్చాడంటే, ఆశ్రయపురములో ఎవరైతే చేర్చబడతారో, అనగా ఏదన్నా తెలియకుండా చేయకూడని నేరము చేసి, చేయకూడనటువంటి తప్పును చేసి ఎవరైతే ఆశ్రయపురములో చేరుతారో వారిని ఎవరో శిక్షించడానికి వీలు లేదు. స్తోత్రం చెబుదాం. ఎవరో శిక్షించడానికి వీలు లేదు. ఎందుకు ఆశ్రయపురాలు ఆనాడు దేవదేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఆ పురాలు ఏర్పాటు చేసుకుని హెచ్చరించాడంటే, ఆశ్రయపురములో చేరిన వారి ప్రవర్తన బాగు చేయాలని దేవుని ఉద్దేశం అటండి. స్తోత్రం చెబుదామా? మీకు అర్థం అవ్వడానికి, లోకంలో జైళ్ళు ఉన్నాయి. ఎంతమంది జైళ్ళు ఉన్నాయని? పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ వారు అక్కడ కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ కడితే వారు రిమాండ్కి పంపుతారు, జైలుకి పంపిస్తారు. ఎందుకు జైల్లో ఖైదీని ఉంచుతారు, నేరం చేసిన ఉంచుతారు చెప్తారా? సబ్ జైళ్ళు ఉన్నాయి, మెయిన్ జైల్స్ కూడా ఉన్నాయి. అమలాపురం సబ్ జైలు ఉంది. పూర్వకాలంలో చిన్నతనంలో ఉప్పలగుత్తంలో పోలీస్ స్టేషన్ ఉండేది, ఇప్పుడు ఉంది.
ఆ పోలీస్ స్టేషన్ పక్కని చిన్న చెరసాల 2 గదులు ఉండేయండి. ఈ కాట్రేని కోనలో కూడా ఉండేది. ఎక్కడంటే ఇప్పుడున్న పోలీస్ స్టేషన్ కాడ కాదు, దాన్ని ఏమంటారండి, కాట్రేని కోన శివారు దాటిన తర్వాత ఆ వంతున పక్కన ఉండేది పాత పోలీస్ స్టేషన్. ఆ పక్కన కూడా కొన్ని రూములు కట్టి ఉంచేవారు. ఎవరైనా నేరం చేస్తే పోలీస్ స్టేషన్కి కేసు వెళ్ళినప్పుడు వారిని కొన్ని దినాలు రిమాండ్లో ఉంచడానికి ఉంచేవారు. అది కూడా సబ్ జైలు. కాట్రేని కోనలో ఉండేది సబ్ జైలు ఉండేది. ఇప్పుడు ముమ్మిడివారిని కూడా సబ్ జైలు ఉంది. స్తోత్రం చెల్లించండి. ఇంతకీ జైలు అనేది ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే, ఆ జైల్లో పెట్టినటువంటి నేరస్తులు వారి యొక్క ప్రవర్తనలో మార్పు తేవాలని వారికి కొన్ని పనులు ఏర్పాటు చేస్తారండి. వారికి స్తోత్రం చెల్లించండి అందరూ. సబ్ జైల్లో రిమాండ్ అంటారు. ఇది అయిన తర్వాత మెయిన్ జైలుకి పంపించేస్తారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి అడగండి, చెబుతారు. ఆ జైల్లో ఉన్నవారు కూర్చోబెట్టి భోజనం పెడతారా, వారికి కొన్ని పనులు అప్పగిస్తారో తెలుసుకుంటే వారికి కొన్ని పనులు అప్పగిస్తారు. అక్కడ ఆ పనులు చేయాలి. వారు కొన్ని పనులు కూడా నేర్చుకుంటానంటే నేర్పిస్తారు. అక్కడ ఇవన్నీ ఎందుకొరకు చేస్తారంటే వారి ప్రవర్తనలో మార్పు తేవాలని, వారి నేర ప్రవృత్తి నుంచి విడిపించి మంచి ప్రవర్తన గలవారిగా చెయ్యాలని ఆ జైల్లో వారికి శిక్షణ ఇస్తారు. దేవుని స్తోత్రం చెబుదామండి. అందుకని చూడండి, ఆగస్టు 15 వచ్చేటప్పటికి ప్రభుత్వం వారు కొంతమందికి క్షమాభిక్ష పెడతారు. సత్ప్రవర్తన గల వారికి విడిపిస్తారు జైలు నుంచి. అనగా వాళ్ళ యొక్క జైలు శిక్షను తగ్గించి వారికి విడుదలను ఇస్తారు. ఎవరిని విడిపిస్తారంటే సత్ప్రవర్తన గల వారిని మాత్రమే. దేవుని స్తోత్రం. ఆ జైలుకి వెళ్ళిన తర్వాత వారు ప్రవర్తన మార్చుకుంటే, వారు మంచి ప్రవర్తన గలవారిగా వారికి కనపడితే అధికారులు వారిని గుర్తించి వారి లిస్టు తయారు చేసి వారికి ప్రభుత్వ అధికారులకు ఇస్తారు. వారేమో సత్ప్రవర్తన గలవారికి విడుదలను ఇస్తారు. స్తోత్రం చెబుదామా. అంటే జైలు అనేది మానవుని యొక్క దోషులను నిర్దోషులుగా మార్చడానికి ఈ జైలు అనేవి ఏర్పడ్డాయి. వాటిని ఆశ్రయపురాలు అన్నారండి. స్తోత్రం చెబుదామా. వాటికి ఆశ్రయపురం అంటే ఆనాడు మోషే కాలములోనే యొర్దానికి యువతల 3 ఆశ్రయపురాలు, యొర్దాను అవతల పాలుతేలు ప్రవహించే కానాను దేశంలో 3 ఆశ్రయపురాలు నిర్మించారు. దేవుని స్తోత్రం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు తెలియక ఏదైనా నేరం చేసినట్లయితే వారికి శిక్షకు పాత్రులు కాకుండా వారి ప్రవర్తన మార్చడం కొరకు ఆశ్రయపురాలను ఏర్పాటు చేయించాడు దేవుడు. మోషే ద్వారా వారిని తెలియజేశాడు. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కనుక ఈ ఆశ్రయపురాలు యొర్దానికి యువతల, యొర్దానుకు అవతల అని రాయబడింది బైబిల్లో. సంఖ్యాకాండం చదివితే 35వ అధ్యాయం చదివితే అక్కడ రాయబడి ఉంది. ఈ యొక్క యొర్దానికి యువతల అవతల కూడా యువతల 3 అవతల 3 అన్నాడు. 9వ వచనం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉందండి. మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లు చెప్పు. ఎందుకంటే బైబిల్ క్షుణ్ణంగా చదివితేనే అర్థమవుతుంది ఇవి. కనుక ఆశ్రయపురాలు ఎందుకంటే నేరస్తులను అందులో తలదాచుకోవడానికి, భద్రపరచడానికి, ఆ నేరస్తులు మళ్ళా వెంటనే శిక్ష పొందకుండా వారు కొన్ని దినాలు ఆ యొక్క ఆశ్రయపురాల్లో తలదాచుకుని వారి ప్రవర్తనలో మార్పు వస్తే నిర్దోషిగా ఎంచడానికి, ప్రవర్తనలో మార్పు లేకపోతే వాడి ద్వారక దోష శిక్షను విధించడానికి. స్తోత్రం చెబుదామా. ఈ రీతిగా ఆనాడు మోషే ద్వారా దేవుడు మాట్లాడి యొర్దానికి యువతల 3 అవతల 3 ఏర్పాటు చేయమన్నాడు. దేవుని స్తోత్రం. దానికి అర్థం ఏమిటంటే ప్రియులారా, యొర్దాను అనేది మరణానుభవానికి సూచన. మరణానుభవానికి సూచన యొర్దాను. దేవుని స్తోత్రం. కనుక ఈ లోకములో మనం ఉండగా, అనగా మనం మరణించక ముందు
ఈ లోకములో ఉండగానే మనం ఏదైనా తెలియక ఏదైనా నేరం చేసినట్లయితే ఆశ్రయపురములో తలదాచుకోవాలి. తర్వాత యొర్దాను దాడిన తరువాత పాలుతేలు ప్రవహించి దేశంలో కూడా 3 ఆశ్రయపురాలు ఏర్పాటు చేయమన్నాడు. అక్కడున్న వారు కూడా పాలుతేలు ప్రవహించే వాగ్దాన దేశం కూడా అది కూడా భూలోక సంబంధమైనదే కనుక, ఈ లోక సంబంధమైనదే కనుక అక్కడున్న దేవుని ప్రజలు కూడా, అనగా దేవుణ్ణి నమ్ముకున్న వారు కూడా హల్లెలూయా, వారు తలదాచుకోవడానికి, నేర ప్రవృత్తి నుంచి విడుదల పొందడానికి ఆనాడు 6 ఆశ్రయపురాలు ఏర్పాటు చేసుకున్నారు. అనగా యొర్దాను అంటే మరణ అనుభవాన్ని చూపిస్తుందండి. దేవుని స్తోత్రం చెల్లిందామండి. దానికి ఎర్ర సముద్రము అంటే మారు మనసును సూచించేది ఎర్ర సముద్రం. అదే నీటి బాప్తిస్వాన్ని చూపిస్తారు. నీటి బాప్తిసం ఎలా పొందుతారంటే మారు మనసు నిమిత్తము అని రాయబడి ఉంది బైబిల్లో. ఎర్ర సముద్రమును దాటడం అనగా మరణ అనుభవం నుంచి విడుదల పొందడం. దేవునికి స్తోత్రం. అనగా మరణములోని జీవములోనికి దాటడమే యొర్దాను దాటడం అనేది. దేవునికి స్తోత్రం. ఇవి ఆత్మీయ అర్థాలను ఆనాడు అక్షరార్థంగా వారు దాటారు. ఇప్పుడు ఆత్మీయంగా మనం చూస్తే మనము యొర్దాను యువతల ఉన్నవారు, మరణ అనుభవం నుంచి దాటని వారు, నిత్య జీవాన్ని పొందనివారు, వారు ఏదైనా తెలియక నేరం చేసినట్లయితే వారు తలదాచుకోవడానికి, వారు చేసిన నేరానికి శిక్ష పడకుండా నేర ప్రవృత్తి పొందడానికి దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు 6 ఆశ్రయపురాలు ఇచ్చాడు. హల్లెలూయా. అయితే మనము మరణానుభవం తప్పించుకోక ముందు ప్రియులారా, మనము మన జీవితం భద్రపరచబడాలన్నా, మనలో ఉన్నటువంటి నేర ప్రవర్తన సత్ప్రవర్తనగా మార్చబడాలన్నా ఆశ్రయపురాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. హల్లెలూయా. దాన్ని రోమాపత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో రాయబడి ఉందండి. అది ఒకసారి చదవండి. ప్రియులారా, ధర్మశాస్త్రం చెప్పేది ప్రతి మానవుడు పాపి అయి ఉన్నాడని చెప్తుంది. ధర్మశాస్త్రం అనగానే శిక్షా స్మృతి. మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం శిక్షా స్మృతి అయి ఉన్నది. మానవుడు ఎటువంటి పాపములో పట్టబడ్డాడో తెలియజేసిందే మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్రం మనము పాపులమని మనలను లోకానికి చూపిస్తుంది. మనలో ఉన్న పాపాన్ని ఎత్తు చూపిస్తుంది. ఈ పాపానికి శిక్ష ఉందని చెప్తున్నదే ధర్మశాస్త్రం. హల్లెలూయా. అటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన పాప విధి నుండి, ఆ శిక్షా విధి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే తప్పించగలడు. హల్లెలూయా. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా. ఎందుకు లోకములో ప్రతి ఒక్కరూ కూడా పాపము చేసిన వారే, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెప్తుంది. వాడు ఎంత కోటేశ్వరుడైనా, ఏ కులస్తుడైనా, మతస్థుడైనా, లోకములో ఎంతటి వాడైనా మనిషి కాబట్టి ప్రతి మానవుడు పాపి అయి ఉన్నాడు. పాపి అయిన మానవుడికి శిక్ష తప్పదు, శిక్షా విధి తప్పదు. కనుకనే పాపైన మానవుడు ప్రభువైన యేసుక్రీస్తును ఆశ్రయించాలి. హల్లెలూయా. పాపైన మానవుణ్ణి పరిశుద్ధుడిగా మార్చగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. అంటే యొర్దాను యువతలనున్న ఆశ్రయపురం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరేనండి. ఆయనే నిజమైన ఆశ్రయపురమై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిందమా. హల్లెలూయా. దీని మీద పాటలు కూడా రాశారు భక్తులు. ఆశ్రయ దుర్గమా నా యేసయ్య అనే పాట రాశారు భక్తులు, పాడుతున్నాం కూడా మనం. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యలోకి ఎవరైతే వస్తారో, యేసును ఎలాగే ఎవరైతే ఆశ్రయపురముగా, ఆశ్రయ దుర్గముగా ఎంచుకుంటారో, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తులోకి ఎటువంటి ఘోర పాపైనా యేసు ప్రభు నమ్ముకుంటే
యేసు ప్రభువులో జీవిస్తే వారికి ఏ శిక్షా విధి లేకుండా వారి యొక్క ప్రవర్తనను యేసయ్య మార్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తులోకి వచ్చిన వారికి ఏ శిక్షా విధి ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తే మానవుని ప్రవర్తనను మార్చేవాడు. ఈ మానవుల నుండి పాపపు ఆలోచనలు, తలంపులు, కోరికలను తీసివేయగల సమర్థుడు, శక్తిమంతుడు యేసు ఒక్కడే. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్న దినాల్లో ఆనాడు యూదులు, యోధామత ప్రవిష్టులు పాపములో పట్టబడిన స్త్రీని యేసు ప్రభు ఉన్న దేవాలయంలో తీసుకొచ్చారట. ఒంటరిగా ఏకాంతంగా యేసు ప్రభు దేవాలయంలో ఉన్నారు. నేల మీద ఏదో రాస్తున్నారటండి. ఆ సమయంలో పాపములో పట్టబడిన స్త్రీని యూదుల్లో మత ప్రవిష్టులైన వారు చిన్న బిడ్డ నుంచి పెద్దవారు వరకు కూడా రాళ్లను చేతబట్టుకుని యేసు ఉన్న దేవాలయంలోనికి ఆ స్త్రీని తీసుకొచ్చారని రాయబడి ఉంది. తీసుకొచ్చిన తర్వాత యేసయ్యను అడుగుతున్నారు, బోధకుడా, ఏమి పాపము చేస్తూ పట్టబడింది. మోషే ధర్మశాస్త్రం చెప్తుంది పాపము చేసి పట్టబడితే రాళ్లతో కొట్టి చంపమని. అదే మీరేమి చెబుతారని యేసయ్యను శోధిస్తూ అడిగారట. యేసయ్యను శోధిస్తూ అడిగారట. యేసు ప్రభు మారుమాట చెప్పకుండా మళ్ళా తలదించుకుని నేల మీద ఏదో రాస్తున్నట్లుగా ఉన్నారు. మరలా విడువక మళ్ళా అడిగారట, బోధకుడా నువ్వేం చెప్తావు ఈమె కోసం? మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కూడా చంపమంటావా, లేక ఆమెను విడిపించమంటావా, క్షమించమంటావా అడిగితే ప్రభు తలెత్తి ఒకే ఒక మాట చెప్పాడండి, మీలో పాపము లేని వారు ఎవరైనా ఉంటే మొదటగా ఆమెపై రాయి వేయండి. హల్లెలూయా. మీలో ఎవరైనా పాపము లేని వారై ఉంటేనే ఆమెను శిక్షించడానికి అర్హులు అని ప్రభు చెప్పగా చిన్న బిడ్డలుగా పెద్దవారు వరకు తమ చేతిలో ఉన్న రాళ్లను పడవేసి అందరూ వెళ్ళిపోయారని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం చెల్లిందమ్మా. రిఫరెన్స్ ఇది చూపించలేదు అంటే మన మధ్యన మరో కార్యక్రమం ఒకటి ఉంది. సమయానికి మిమ్మల్ని వదలాలి. మీరు రాపోయినా సమయానికి విడిచిపెట్టడం అనేది మాకు ధర్మం. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎక్కడ ఉందో చెబుతారో పోనీ నేను చెప్పిందంతా ఎక్కడ బైబిల్లో ఉందలేని అంటారు అంతే. స్తోత్రం చెల్లింతారండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎప్పుడైతే చేతుల్లో రాళ్ళను పడేసి వెళ్ళిపోయారో యేసు ప్రభు వారు తలెత్తి చూస్తే ఆమె ఒక్కరితే మధ్యన నిలబడి ఉందట. ఆమెను అడుగుతున్న, అమ్మా నేను ఎవరూ శిక్షించలేదా అన్నారు. అయ్యా నన్ను ఎవరు శిక్షించలేదని చెప్పినాడు. నేను కూడా నిన్ను శిక్షించడం, ఇక మీదట నువ్వు పాపము చెయ్యకు. అంటే పాపిని క్షమించే మనసు, పాపిని పరిశుద్ధుడిగా మార్చే శక్తి యేసు ఒక్కడికే ఉంది. హల్లెలూయా. కనుక ప్రియులారా, లోకములో మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా పాప శిక్షలోనే ఉన్నాడు, శిక్షావిధిలోనే ఉన్నాడు. ఆ శిక్షావిధి నుంచి మానవుడు తప్పించబడాలంటే ఈ లోకములో 2024 సంవత్సరాల క్రితమే దేవదేవుడు ఏర్పాటు చేసిన ఆశ్రయపురమైన యేసులోకి రావాలి. హల్లెలూయా. ఆశ్రయపురమైన యేసులోకి రావాలి. యేసు ప్రభుని నమ్ముకోవాలి. యేసు ప్రభుని కలిగి జీవిస్తే యేసు ప్రభు ఎంత ఘోర పాపినైనా ఆ పాపమును క్షమించి ఆ పాప స్థితి నుంచి విడిపించగల దేవుడు, వారిలో పరివర్తన కలగజేయగల సమర్థుడు, శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17లో ఉంటుందన్నమాట. చదవండి ఒకసారి. హల్లెలూయా. కనుక క్రీస్తులోకి ఎవరైతే వస్తారో వారు నూతన సృష్టిగా మార్చబడతారండి. వారిలో పాతవి గతించిపోతాయి, పాత రోత బ్రతుకు తొలగించబడుతుంది, సమస్తము నూతనముగా మార్చబడుతుంది. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామండి. కనుక ప్రభు నమ్ముకోవడం పెద్ద గొప్ప కాదు, కానీ ప్రభు నమ్ముకున్న వారు ప్రభుకు అప్పగించుకోవడమే గొప్ప విశేషం అండి. వీళ్ళు చాలా మంది ప్రభు నమ్ముకున్నారు, మంచిదే. ప్రభుకి ఎంతమంది అప్పగించుకుంటున్నారు? ప్రభు ఎంత గొప్పవాడో ఎరిగి ఉంటే అప్పగించుకోకుండా ఉండలేరు.
మనలో జీవితాన్ని మార్చే దేవుడు, మన హృదయములో పరివర్తన కలగజేసే దేవుడు. హల్లెలూయా. మన హృదయములో దాగి ఉన్న పాపపు ఆలోచనలు, తలంపులు, కోరికలను తొలగించి నూతన పరిచే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనకు మనం అప్పగించుకోగలిగితే మన జీవితమునే మార్చేస్తాడు ఆయన. అందరూ స్తోత్రం చెల్లిందామండి. సువార్త 4వ అధ్యాయం 28వ వచనం చదవడదైతే, ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవనియు నాతో చెప్పిన మనుషులు చూడండి. ఈమె సమరయ స్త్రీ. సమరయులు అనగా వెలివేయబడిన వారు, భయంకరమైన పాపస్థితిలోకి నెట్టబడిన వారు సమరయులు. అటువంటి సమరయ స్త్రీ, ఆ స్త్రీతో యేసయ్య మాట్లాడడానికి ఆ సమరయ ప్రాంతానికి వెళ్ళాడటండి. ఎప్పుడు ఎక్కడికి వస్తాదో యేసయ్యకి తెలుసు. ఆమె ఏ స్థితిలో ఉందో కూడా యేసయ్యకి తెలుసు. ఆమెది సుకార్ అనే గ్రామం. ఆ గ్రామవాసులు ఎవరు కూడా ఆమె ముఖాన్ని చూడడానికి కానీ ఆమె మాటలు వినడానికి కానీ ఇష్టపడరట. ఎందుకంటే ఆమెను వెలివేశారు గ్రామస్తులు. ఆమె యొక్క పాపస్థితిని బట్టి, ఆ పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని బట్టి సుకార్ అనే గ్రామవాసులు ఆమెను వెలివేశారటండి గ్రామంలో ఉండి. ఆమె సుకార్ అనే గ్రామానికి దూరముగా ఉంటుంది. ఆమె చాలా దూర ప్రాంతంలో ఏకాంతంగా ఉంటుంది. ఆమె స్థితి యేసయ్యకి తెలుసండి. ఆమె ఏ సమయంలో నీళ్ళు చేదుకోవడానికి బావి వద్దకు వస్తాదో కూడా తెలుసు. ఎందుకంటే అందరూ ఉదయం వచ్చి నీళ్లు చేతికి వెళ్ళేవారట. యాకోబు బావి అనగా యాకోబు పేరు పెట్టబడిన బావి అది. యాకోబు అనే పేరు పెట్టబడిన బావి ఉండేదటండి అక్కడికి. ఆ బావి నీళ్ళు చేదుకోవడానికి సుకారణ గ్రామవాసులు ఉదయమే వచ్చేవారట. ఈమె మాత్రము మధ్యాహ్నం వచ్చేదట నీళ్ళు చేదుకోవడానికి. ఎందుకంటే సుకారణ గ్రామవాసులు ఎవరు ఆమెను ఇష్టపడేవారు కాదు. ఆమె ముఖము చూడడానికి కానీ మాట వినడానికి ఇష్టపడేవారు కాదు. వెలివేశారు కనుక ఎవరూ రాని సమయంలో మధ్యాహ్నం వేళ 12 గంటలకి ఆ బావి వద్దకు నీళ్లు చేదుకోవడానికి వచ్చేదట. ఆ విషయము యేసయ్యకి తెలుసు. యేసుకి ఎవరు చెప్పారంటే యేసుకు ఎవరూ చెప్పని పని లేదండి. హల్లెలూయా. ఆయన మనందరి స్థితిగతులు ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎటువంటి పరిస్థితులు కలిగి ఉన్నామో, మనం ఏ సమయంలో ఎక్కడుంటామో యేసయ్యకు తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సమస్తం ఎరిగిన సర్వాంతర్యామి ఆయన. ఆయనకు ఒక పేరుంది, అనంత జ్ఞాని. హల్లెలూయా. ఆయనకి ఎవరూ చెప్పిన పని లేదు. మనుషులు సాక్ష్యాన్ని పొందేవాడు కాదు ఆయన. మనుషులపై ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పెట్టాడు ఆయన. కనుక ఆమె ఏ స్థితిలో ఉందని తెలుసు. ఏ సమయంలో నీళ్లు చేదుకోవడానికి వస్తుందో తెలుసు. ఆ బావి వద్ద కనుక అదే బావి వద్దకు అదే సమయానికి వెళ్ళాడండి యేసు ప్రభువు. ఆ బావి వద్ద కూర్చున్నాడట. ఆయనతో వెళ్ళిన శిష్యులు అనుకున్నారు అలసట పొందారు కాబోలు, అయితే కాసేపు విశ్రాంతి తీసుకుంటారులే అని, బోధకుడా మేము ఆహారాన్ని కొనితేస్తామని ఊళ్ళోకి వెళ్ళారట వాళ్ళందరూ. యేసు ఒంటరిగానే ఉండిపోయాడు బావి వద్ద. ఆ సమయానికి ఆ సమరయ స్త్రీ రానే వచ్చింది. ఆమె కొండపట్టు చేత పట్టుకుని వచ్చిందటండి. వచ్చిన ఆమె యేసుతో మాట్లాడలేదు కానీ యేసే ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువు మనల్ని ముందుగా ప్రేమించిన దేవుడు. ఆయనే ముందు మనతో మాట్లాడతాడండి. కనుక సమరయ స్త్రీ ఆయనతో మాట్లాడలేదు కానీ సమరయ స్త్రీతోనే ముందుగా యేసయ్య మాట్లాడుతూ అమ్మా నాకు దాహానికి నీళ్ళు ఇమ్మని అడిగింది. ఆయన యూదా గోత్రపు వస్త్రధారణలో ఉన్నాడు కనుక, యూదుల వస్త్రధారణ కలిగి ఉన్నాడు కనుక ఆమె అనుకుంటుంది ఇతడు యూదుడు కదా, సమరయురాయలు నన్ను నీళ్ళు అడుగుతున్నాడు ఏంటని. అయ్యా మీరు యూదులు,
నేను సమరయ జాతికి చెందిన దాన్ని, నన్ను దాహానికి నీళ్ళు అడుగుతారా అంది. ఎందుకంటే యూదులంటే గొప్పవారని అర్థం, సమరయులంటే అంటరానివారు అని అర్థం. కనుక ప్రియులారా, నీళ్ళు అడుగుతారంటే యేసయ్య అన్నాడు, అయ్యా అమ్మ నాకు నీళ్ళు ఇమ్మంటే ఆమె నీళ్ళు అడుగుతారా అని చెప్పి వెంటనే మరొక మాట పలికింది. ఈ బావి చాలా లోతైనదండి, చేదుకోవడానికి కూడా మీ వద్ద చేదలేదు కదా అంది. యేసు ప్రభువారు అన్నాడు, నువ్వు దేవుని వరమును గుర్తెరగట్లేదు, నా వద్ద నీళ్లు ఉన్నాయి, నేనిచ్చే నీళ్లు త్రాగిన వాడు ఎన్నటికీ దప్పికొనడు అని చెప్పారు. వెంటనే అక్కడ సమరస్త్రీ అందుకుని, అయ్యా ఇంత దూరం రాకుండా ఉండునట్లు ఆ నీళ్ళేవో నాకు ఇవ్వండి అంది. యేసయ్య అన్నాడు, ఇస్తాను, కానీ నీ పెనిబడిని తీసుకురా అన్నాడు. ఎందుకంటే ఆమె పాప స్థితి అంతా యేసయ్యకి తెలుసండి. తన చేత పాపాన్ని ఒప్పింప చేయాలి, ఆ పాప స్థితి నుంచి ఆమెని విడిపించాలి, అది యేసయ్య యొక్క ఉద్దేశం. అందుకు నీ భర్తను తీసుకురామని చెప్పు అని. అయ్యా నాకు వివాహం కాలేదంది. నాకు తెలుసు నీకు వివాహం కాలేదన్న సంగతి నాకు తెలుసు, కానీ ఇంతవరకు 5 పెనిమిటిలు ఉన్నారు నీతో, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు అన్నాడు యేసయ్య. వెంటనే భక్తి ముసుగేసుకోవాలనుకుంది. అయ్యా మేము భక్తులమే, సమరయులమందరం సోమ్రోను కొండ మీద దేవుణ్ణి ఆరాధిస్తాం, మీరు యూదులు గనుక యెరూషలేము దేవాలయములు ఆరాధిస్తారు అని భక్తి ముతికి వేసుకొని తప్పించుకుందాం అనుకుంది. యేసయ్య అంటాడు, అమ్మా యెరూషలేములో జరుగుతున్న భక్తి యథార్థమైనది కాదు, సోమ్రోను కొండ మీద మీరు చేస్తున్న భక్తి కూడా యథార్థమైనది కాదు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆ కాలం వస్తుంది, వచ్చే ఉన్నదని చెప్పాడు. అది చెప్పగానే వెంటనే అడిగిందండి, అయ్యా నాకు తెలుసు మెస్సయ్య వస్తాడు, క్రీస్తు అనబడే మెస్సయ్య వస్తాడు, ఇవన్నీ మాకు నేర్పిస్తాడు అని నాకు తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు ఆమె ఇశ్రాయేలు చిన్నది. దేవుని బిడ్డలారా గమనించాలి, వీళ్ళు చాలామంది దేవుడు నమ్ముకుంటున్నారు కానీ ఆయనకు అప్పగించుకోవట్లేదండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది దేవుని ప్రజలమని చెప్పుకున్నారు, దేవుని బిడ్డలమని చెప్పుకున్నారు, కానీ దేవునికి అప్పగించుకోకపోవడం వల్ల వారి యొక్క పాప స్థితి భయంకరంగా దిగజారిపోయింది. భయంకరమైన ప్రజల చేత ద్వేషించబడేవారిగా మారిపోయారు, వెలివేయబడిన వారిగా మారిపోయారు. దేవుని స్తోత్రం. కనుక ఆమెకు తెలుసు దేవుడు యేసయ్య వస్తాడని, క్రీస్తు అనబడే మెస్సయ్య వస్తాడని, యథార్థమైన భక్తిని నేర్పిస్తాడని, మానవ జీవితం మానవ హృదయములో ఉన్న పాపాన్ని తీసివేసి పరిశుద్ధపరుస్తాడని ఆమెకు తెలుసండి. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో యేసయ్య అంటాడు, నీతో మాట్లాడుతున్న నేనే ఆ మెస్సయ్యను. హల్లెలూయా. ఆ మాట చెప్పగానే తన్ను తాను యేసయ్యకి అప్పగించుకుందండి ఆమె. ఎందుకంటే బైబిల్ చదివితే మీకు అక్కడ అనుమానం రావాలి. చాలామంది చదవరు కదా, ఏం చెప్పి నేనేస్తా. ఎందుకంటే కొన్ని స్థలాల్లో ఈ వాక్యాలు చెప్తున్నప్పుడు ప్రభువుని ఎరగని వారు కొత్తగా దేవుని సందుకు వచ్చిన వారు ప్రశ్నిస్తున్నారు, అయ్యా బైబిల్ అలా రాయబడలేదు కదా అప్పగించుకున్నట్లుగా అంటున్నారు. నిజమే, రాయబడలేదు, అక్కడ చరిత్రలో రాశారు. సమరయ స్త్రీ చరిత్రలో ఉంటుంది. బైబిల్లో ఉన్న ప్రతి భక్తునికి చరిత్ర ఉందండి, ఆ చదివితే మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్ అన్నాడు, జరిగిన యేసయ్య చేసిన కార్యాలు, దేవుడు చేసిన కార్యాలన్నీ రాయాలంటే ఈ ఆకాశము భూమి సరిపోదంట. హల్లెలూయా. ఈ చిన్నపాటి పుస్తకాలు ఏం సరిపోతాయి? అందుకనే ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆమె ఎప్పుడైతే అప్పగించుకుందో ఆమెలో ఉన్న చెడుతనాన్ని యేసయ్య తొలగించి వేశాడండి. హల్లెలూయా. ఆయన వెలుగును ఆయనలోకి పంపించాడు. తన వాక్యపు వెలుగులు ఎప్పుడైతే ఆమె హృదయంలోనికి పంపించాడో ఆమెలో ఉన్న దురాలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట కోరికలన్నీ తొలగిపోయాయి. ఆమె యథార్థమైన హృదయం గలదారిగా మారిపోయింది. కనుకనే తన చేతుల కొండను విడిచిపెట్టింది. తన కొరకు ఆలోచించడం మానింది. తన బ్రతుకును మార్చిన యేసు కొరకు సాక్ష్యం చెప్పాలని ఏ సుకారాన్ని గ్రామవాసులైతే వెలివేశారు, ఏ సుకారాన్ని గ్రామవాసులే తనంటే ఇష్టపడలేదో అదే గ్రామానికి పరుగులు తీసింది. హల్లెలూయా.
అయ్యలారా వినండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూచాను, ఆయన క్రీస్తు కాడా. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఆమె మారింది, అనేక మంది మార్పుకు కారకురాలయ్యిందండి. మన ప్రభుకు అప్పగించుకుంటేనే మన జీవితం మారుతుందండి. ఎందుకంటే తన వాక్కును మన హృదయంలోని పంపిస్తాడు. దేవుని వాక్యం అనేది 2 అంచుల ఖడ్గం. లోకములో ఉన్న ఖడ్గాలన్నిటికంటే గొప్ప ఖడ్గమట. అది మన హృదయాంతరంగములకు దూరి ఎముకలను మూలుకలను సైతము విభజించి శోధించి మన హృదయ తలంపులన్నీ పెరికి వేస్తుందని రాయబడి ఉంది. హల్లెలూయా. కనుక ప్రభుకు అప్పగించుకుంటే ప్రభు తన వాక్కును మన హృదయములకు పంపించి మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు, మనకు పరివర్తన కలగజేస్తాడు, మన జీవితంలో గొప్ప మార్పును కలగజేస్తాడు. హల్లెలూయా. కనుక సమరీ స్త్రీ హృదయాన్ని మార్చాడు యేసయ్య. ఆమె హృదయాన్ని పవిత్రపరిచాడు యేసయ్య. కనుకనే తన జీవితాన్ని మార్చిన ప్రభువుని గూర్చి సాక్ష్యం చెప్పడానికి వెళితే ఆ సుకారనే గ్రామవాసులు ఆమె మాటలు విని అనేక మంది యేసు వద్దకు వచ్చి యేసయ్యకు అప్పగించుకుని వారి బ్రతుకులు మార్చుకున్నట్లుగా ఆ 4వ అధ్యాయంలో మనం చూస్తామండి. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. దగ్గరగా దేవుని స్తుతించండమ్మా. హల్లెలూయా. చూడండి, రోమాపత్రిక 7వ అధ్యాయం 5వ వచనం చదవడం దయతో. రోమాపత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. కనుక మనం శరీర సంబంధులుగా జీవిస్తే, అనగా మన మనసుకు నచ్చిన రీతిగా జీవించినంత కాలము ధర్మశాస్త్రము కింద మనం దాసులై ఉండిపోతాం. అనగా ధర్మశాస్త్రం ఏ పాపమైతే మనలో ఉందని చెప్తుందో అదే పాపానికి దాసులమై ఉంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ఆ బంధకాల నుంచి, ఆ చెర నుంచి మనల్ని విడిపించడం కొరకే కలవరి శిలువలో తన రక్తాన్ని చిందించాడు. హల్లెలూయా. ఏ పాపస్థితి అయితే మనల్ని బంధించి వేసిందో, ఏ పాపస్థితి అయితే దేవదేవుణ్ణి యథార్థముగా ఆరాధించకుండా చేసిందో, అటువంటి పాపస్థితి నుంచి విడిపించడానికి కలవరి శిలువలైన రక్తాన్ని చిందించి మన పాపాన్ని కడిగివేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి శరీర సంబంధమైన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఆత్మానుసారమైన నవీన స్వభావాన్ని కలవారమే మనం ఉండాలి. అనగా ప్రభుకు మనం అప్పగించుకున్నట్లయితే ఆయన యొక్క రక్తాన్ని మనలో ప్రోక్షించి మన హృదయాన్ని పరిశుద్ధపరిచి మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని, పాత రోత బ్రతుకును తొలగించి నూతనమైన జీవితాన్ని మనకి ఇస్తాడని బైబిల్ గ్రంథం తేటగా బోధిస్తుంది. హల్లెలూయా. అదే రోమాపత్రిక 2వ అధ్యాయములో కూడా రాయబడి ఉందండి. ఒక్క మాట చదవండి, ముందుకు వెళ్ళిపోదాం. 2:6 చదవండి. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుని కూడా యేసు ప్రభు ఏమై ఉన్నాడు, ఆయన ఎంత గొప్ప దేవుడు ఎరగకుండా, ఆయనకు అప్పగించుకోకుండా ఎంతకాలం భక్తి చేసినా మన జీవితంలో మార్పు రాదండి. మన జీవితంలో మార్పు లేకుండా ఎంతకాలం భక్తి చేసినా దేవుడు మనలను ఘనపరచుడు, నిత్య జీవానికి వారసుని చేయుడు, సమాధానమునిచ్చి మనం దీవించుడు. ఎందుకంటే శ్రమ వేదనతోనే నింపుతాడు మనల్ని. కనుక ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుకు అప్పగించుకోవాలి. ప్రభువుకు ఎప్పుడైతే అప్పగించుకుంటామో మన క్రియలను సత్క్రియలుగా మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా. దుష్కార్యములు చేయవారిని సత్క్రియలు చేయవారిగా మార్చే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన మనకి ఆశ్రయపురమై ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకములో మనకు ఆశ్రయపురమై ఉన్నాడు. కనుక మనకు అప్పగించుకుంటే మన ప్రవర్తనే మార్చేసి ఆయన మనలను నిత్య జీవానికి వారసుని చేస్తాడు. ఎలాగంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఉంది. అక్కడ చదవండి దయతో. యేసు ప్రభు వారు చెప్పిన మాట అండి అది. నా మాట విని నన్ను పంపిన వాని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు, తీర్పులోకి రారు, మరణము నుండి జీవములోనికి దాటిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న మనం ఆయనకి అప్పగించుకోవాలండి. ఆయనే మన ఆశ్రయపురం, మనలో ఉన్న పాప శిక్ష నుంచి విడిపించే దేవుడు, మన పాపస్థితిని తొలగించి నవీన స్వభావాన్నిచ్చి నిత్యరాజ్యానికి చేర్చే దేవుడు ఆయన, అనగా యోర్దాను దాటించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. మనం చేరేది పాలు తేలు ప్రవహించే కానాను దేశం కాదండి, పరమా కానాను. హల్లెలూయా. పరలోకం అనే ఆ కానాను దేశానికి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ లోకములోనూ ఆశ్రయపురం యేసుక్రీస్తు వారే, పరలోకములో కూడా ఆయనే మనకు ఆశ్రయపురమై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను యువతల 3, కానాను దేశంలో 3 అన్నారు. కానీ లోకములు ఉండగా మనం క్రీస్తు యేసే ఆశ్రయపురమై ఉన్నాడు. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకములో కూడా ఆయనే మనకు ఆశ్రయపురమై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభువారే మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. మన ఆయనను ఆశ్రయించే వారంగా ఉండాలంటే ఆయనకు అప్పగించుకునే వారంగా ఉండాలి. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12లో పౌలు గారు చెప్తాడు, పూర్వము నేను దూషకుడును హింసకుడును హానికరుడనై ఉన్న నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభు అయిన క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. నేను తెలియక అవిశ్వాసం వల్ల చేసిదిను గనుక నేను కనికరించబడ్డాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు క్రీస్తు యేసునందలి విశ్వాసము ప్రేమయు అత్యధికంగా నాలో విస్తరించాయంటాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తుకి పౌలు సౌలుగా ఉండగానే అప్పగించుకున్నాడు. దమస్కులో అప్పగించుకున్న తరువాతే సౌలును పౌలుగా మార్చేశాడు ప్రభు. కాబట్టి సోదరుడా, ప్రభు నమ్ముకున్న మంచిదే, కానీ ఆయనే మనకు లోకముల ఆశ్రయపురమై ఉన్నాడని, మన జీవితాన్ని పరివర్తన కలగజేసే దేవుడై ఉన్నాడని, శిక్ష నుంచి తప్పించి నిత్య జీవానికి సిద్ధపరిచేవాడై ఉన్నాడని నిజముగా గుర్తెరిగినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు అప్పగించుకునేవారై ఉంటారు. నిజంగా ఆయనకు అప్పగించుకుంటే మనలను ఆయన మన పరివర్తన కలగజేస్తాడు, మన హృదయ పరివర్తన కలగజేస్తాడు. అనగా దుష్కార్యాలు చేస్తున్న మనలను సత్క్రియలు ఆసక్తి గలవారిగా మార్చి నిత్య జీవానికి వారసులను చేస్తాడు. అనగా ఆ మరణానుభవం నుంచి విడిపించి నిత్య జీవానికి వారసులుగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి అనుభవం నాకు కావాలి అన్నవారు ఉన్నపాటిని ఉన్న చోటిని నిలబడి ప్రభుకు అప్పగించుకోండి. మీకోసం నేను ప్రార్థించబోతున్నాను. మహిమగల దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయనా. అవును తండ్రి, నువ్వు మహోన్నతుడమైన దేవుడు, లోకములో ఉన్నవారందరికంటే గొప్పవాడువు నాయనా. నీకంటే గొప్పవారు ఎవరు లోకములో లేరు అయ్యా. నీవు మా జీవితమును మార్చగల దేవుడు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. లోకములో ఎన్ని ఆశ్రయపురాలున్నా ఎంతోమంది మార్పు పొందలేకపోతున్నారయ్యా. ఎవరు నశించడం మీకు ఇష్టము లేక అందరూ అంతటా మారు మనసు పొందాలని, అందరి యొక్క హృదయాల్లో పరివర్తన కలగజేసి మరణము నుండి జీవములను దాటించాలని నీవే మా కొరకు ఆశ్రయపురముగా మారిపోయావు నాయనా. ఎంతమంది అయితే నాయనా నీలోకి వస్తారో, మీకు అప్పగించుకుంటారో, వారి పరివర్తన కలగజేసి యోర్దాను దాటించినైనా మరణానుభవం నుంచి విడిపించి పరమా కానానుకు చేర్చడానికి అయ్యా నువ్వు ఇష్టపడుతున్నావని దినారాధన ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నిన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు ఉండదు నాయనా. నేను నమ్ముకుంటే సరిపోదు, మీకు అప్పగించుకునే వారంగా ఉండాలని కూడా మీరు నాయన గట్టిగా మమ్మల్ని అయ్యా మీరు తెలియజేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎవరైతే అప్పగించుకున్నారో వారి జీవితంలో నాయన ఏ కొదువ కొరత లేకుండా, ముఖ్యంగా వాళ్ళు పరివర్తన కలగజేసి నిత్య జీవానికి వారసులుగా సిద్ధపరచండి. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. రోగులు ఉన్నారు స్వస్థపరచండి, బలహీనులు బలపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూసిన గర్భాలు తెరవండి. గర్భవతులు ఉన్నారు ఆరోగ్యాలు దయచేనైనా. మా ప్రియులు సుదర్శన్ రావు గారు, సుధనమ్మ గారి యొక్క చిన్న కుమారుడు నరేష్ను ఉదయబాడిని ప్రేమించి మొట్టమొదటిగా కుమారునిచ్చారు.
ఆ బిడ్డ మళ్ళా గర్భవతికుంది నాయన. ఇదిగో ప్రసవ దినాలు సమీపించాయట. రేపటి దినమని హాస్పిటల్ అడ్మిట్ చేస్తుండగా వైద్యుల్లో మీరుండి నాయన చక్కని వైద్యం అందించి చక్కని బిడ్డను, ఆ రోజుల బిడ్డనిచ్చి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. కృప చూపించు నాయన. నీకు వందనాలు అయ్యా. గర్భఫలం ఎదురుస్తున్న బిడ్డల గర్భాలు తెరవండి. బాలింతలుగా బలం, చిన్న బిడ్డలపై దయాకేడిని ఉంచండి. యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలను దీవించునైనా. వివాహ ప్రయత్నాలను మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయం చేయండి. ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించినైనా. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘ బిడ్డలందరినీ కూడా ఈ రక్తపు కోటలో భద్రపరచండి. వారి కష్టార్జితాలు దీవించండి. తద్వారా వారి కుటుంబాలకు మేలు దయచేయండి. ఈ నూతన విద్యా సంవత్సరంలో ఆయా తరగతులు చదవడానికి సిద్ధపడుతున్నటువంటి ప్రియ సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి చదువు తగినటువంటి ఉన్నతమైన భవిష్యత్తును వారి కొరకు సిద్ధపరచండి. ఉద్యోగ ప్రయత్నాల కొరకునైనా ప్రయాసపడుతూ ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకునైనా వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకులు, అధికారులను జ్ఞాపకం చేసుకోమని, సహాయం చేసి మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమ కుమారుడు రక్షకుడైన క్రీస్తు యేసు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకు, మన కుటుంబాలకును, లోకములో క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాదికి అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. నిత్యం